హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ డిఎస్సి జాబ్స్ వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్స్కి నా యొక్క విన్నపం ఏమనగా అంటే డిఎస్సి వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ సంబంధించి మనం చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే అక్కడ పోయినాక ఏ సర్టిఫికేట్ ప్రాబ్లం ఉన్నా మనకు అక్కడ జాబు 3 days ఛాన్స్ ఇస్తారు, తర్వాత ఉండదు. కాబట్టి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది మీకు ఇప్పుడు నేను వీడియో రూపంలో అందిస్తున్నాను. యాక్చువల్గా మనకి డిఎస్సి వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ సంబంధించి ఇక్కడ మనకు చార్ట్ రూపంలో ఒకసారి ఉంది, చూసుకోండి అందరూ. యాక్చువల్గా ఫస్ట్ డిఎస్సి అప్లికేషన్ ఫామ్. డిఎస్సి అప్లికేషన్ ఫామ్ అంటే మనం ఫస్ట్ అప్లై చేసినప్పుడు డిఎస్సి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. నెక్స్ట్ డిఎస్సి హాల్ టికెట్. మీకు ఒకవేళ ఇవి లేవనుకుంటే కానీ మనం నెట్లో ప్రింట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ డిఎస్సి స్కోర్ కార్డు, అంటే మనకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది ర్యాంకు కార్డు, స్కోర్ కార్డు రెండు ఉంటాయి దాంట్లోనే. నెక్స్ట్ టెట్ స్కోర్ కార్డు, మనకు టెట్లో క్వాలిఫై అంటాం కదా, అది ఒరిజినల్ కాపీ. ప్లస్ ఒరిజినల్ కాపీ అంటే ఎక్కడ ఉంటుంది అంటే మనం కలర్ జిరాక్స్ తీర్చుకొని పెట్టుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, దాంతోపాటు ఇంటర్ మార్క్స్ మెమో కానీ తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డిఈడి, అంటే ఇంటర్ అయిపోయినాక డిఈడి చేసి ఉంటారు కాబట్టి డిఈడి మార్క్స్ మెమో. ఒకవేళ మీరు బీఈడి చేసింటే బీఈడి మార్క్స్ మెమో. మనకు ఒక డౌట్ రావచ్చు, సార్ బీఈడి వాళ్ళని డిగ్రీ చేసినాం అంటే డిగ్రీ సర్టిఫికేట్ కానీ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి మనకి డిగ్రీ సర్టిఫికేట్ కానీ ఉండాలి, చూడండి గుర్తుపెట్టుకోండి. అంటే డైరెక్ట్ ఇంటర్ అయిపోయినాక డిగ్రీ చేసింటే కానీ డిగ్రీ సర్టిఫికేట్ ఉండొచ్చు. మనకి నెక్స్ట్ ప్రమోషన్ ఎప్పుడన్నా నెక్స్ట్ ఒక 4-5 years తర్వాత ప్రమోషన్ అప్పుడు పనికి వస్తున్నాం డిగ్రీ అని చేసినామని. ఇది కంపల్సరీ ఉండాలి, చూడండి గుర్తుపెట్టుకోండి. దీంతోపాటు డిఈడి బీఈడిలో మార్క్స్ మెమోతో పాటు ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అని మనకి యూనివర్సిటీలు ఇస్తారు. మీకు కంపల్సరీ తెచ్చుకోలేవి. ఏ యూనివర్సిటీ మనం డిఈడి ఇప్పుడు రాయల్స్ యూనివర్సిటీ చేసినాం అనుకో, రాయల్స్ యూనివర్సిటీ తెచ్చుకోవచ్చు. ప్రొవిజనల్ సర్టిఫికేట్ అంటే మనం ఈ జిరాక్స్ కాపీ తీసుకొని పోతే డిఈడిది జిరాక్స్ కాపీ, ఆధార్ కార్డు తీసుకొని పోతే ఈ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇస్తారు. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ చాలామంది 1 to 10 అంటున్నారు. యాక్చువల్గా 4th to 10 ఉండే చాలు, అంతే. 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉంటే కానీ చాలు. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడు ఉండాలి సార్ అంటే 2023 నుంచి మనకి ఎలిజిబుల్, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఓసీ వాళ్ళకైతే ఈడబ్ల్యూఎస్ కంపల్సరీ ఉండాలి. ఎప్పటి నుంచి క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే మనకి సచివాలయంలో ఉంటుంది కదా, మీ సేవ కానీ సచివాలయంలో తీసుకునేది 2023 తర్వాత ఉండేటివి మనకి ఇక్కడ సర్టిఫికేట్స్ మాత్రమే పనికి వస్తాయి. మిగతాది 2023 కంటే బిలో ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి 3 years మ్యాక్సిమం 3 years అంటే తక్కువ ఉండాలి, ఎక్కువ ఉంటే మాత్రం ఎలిజిబుల్ కాదు. నెక్స్ట్ ఆధార్ కార్డు, రీసెంట్ పాస్ ఫొటోస్ అవి తీసుకొని వెళ్ళండి. యాక్చువల్ అక్కడ 3 మనకి, కానీ ఒక 2 ఎక్స్ట్రా ఉండాలి. నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే వాళ్ళ సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకొని వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒకవేళ స్పోర్ట్స్ కోటాలో జాబ్ వచ్చిన వాళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాల్సిందే. నెక్స్ట్ ఇక్కడ ఉండే అన్ని డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు 3 sets జిరాక్స్ కాపీ ఉండాలి. మనకి 3 sets కంపల్సరీ జిరాక్స్ కాపీ. ఎందుకంటే ఇక్కడ ఒరిజినల్ ఆల్ డాక్యుమెంట్స్ వాళ్ళే సబ్మిట్ చేసుకుంటారు, ప్లస్ 2 sets జిరాక్స్ తీసుకుంటారు. ఒక సెట్ మన దగ్గర ఉంటుంది, ఓకేనా సార్. ఒకవేళ మళ్ళీ ఇవి కంపల్సరీ లేవు మా దగ్గర, 1, 2, 3 మిస్ అయినాయి సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంకా చేయించుకుంటున్నాను, క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు సార్. ఎలా అంటే మనది ఓల్డ్ ఉంటే కానీ ఓల్డ్ తీసుకొని వెళ్ళొచ్చు. వాళ్ళు 3 days టైం ఇస్తారు మనకు, 3-4 days 5 days. అందులోపల ఈ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఇవి అందరి దగ్గర ఉంటాయి ఆల్రెడీ. ఎస్ఎస్సి మార్క్స్ మేము, ఇంటర్ మార్క్స్ మేము, డిగ్రీ మార్క్స్ మేము. ఒకవేళ ఎక్కడైనా కాలేజీలు ఇచ్చింటే కానీ కంపల్సరీ అందరూ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కంపల్సరీ తీసుకొని వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ డిఈడి బీఈడి వాళ్ళకి మరీ చెప్తున్నాను, ప్రొవిజనల్ సర్టిఫికేట్ అని ఏ కాలేజీలో చేసింటే ఆ కాలేజీ వాళ్ళు ఇస్తారు. లేదంటే మనకి ఇక్కడ యూనివర్సిటీ, మనం రాయల్స్ యూనివర్సిటీ దగ్గర కాబట్టి కర్నూలు వాళ్ళకి నేను ఇది చెప్తున్నాను. కర్నూలు యూనివర్సిటీ వాళ్ళకైతే రాయల్స్ యూనివర్సిటీ దగ్గర ఉంటుంది. మిగతా వేరే వాళ్ళకి ఏ యూనివర్సిటీ దగ్గర అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరు అనంతపురం చేసింటారు, అనంతపురం యూనివర్సిటీ, ఎస్కే యూనివర్సిటీ, అక్కడ పోయి ప్రొవిజనల్ సర్టిఫికేట్ అంటే ఇవ్వరు. మనం ఇక్కడ బీఈడి కానీ డిఈడి డిగ్రీ కానీ సర్టిఫికేట్ తీసుకెళ్తే మన ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఇస్తారు. స్టడీ సర్టిఫికేట్ ఎలా సార్ అంటే మనం స్కూల్స్, మనం ఫర్ ఎగ్జాంపుల్
1 to 5th ఒక స్కూల్లో చదివింటాం, 6th to 10th ఒక స్కూల్లో చదివింటాం కదా. 1 to 5th సర్టిఫికేట్ తెచ్చుకోండి, స్టడీ సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర ఉండవు. మనమే జిరాక్స్ సెంటర్లో పోయి స్టడీ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న హెడ్ మాస్టర్తో పోయి సిగ్నేచర్ చేయించుకొచ్చుకుంటే అయిపోయా. నెక్స్ట్ దీంతో పాటు చాలామందికి బోనఫైడ్ సర్టిఫికేట్ అని ఒక డౌట్ ఉండొచ్చు, సార్ మాకు బోనఫైడ్ సర్టిఫికేట్ కానీ అడుగుతున్నారు అని. బోనఫైడ్ సర్టిఫికేట్ కానీ అడుగుతున్నారు సార్ అంటే, ఈ బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది మీ సేవ సెంటర్లో దొరుకుతుంది, చూడండి గుర్తుపెట్టుకోండి. బోనఫైడ్ సర్టిఫికేట్ మీ సేవ సెంటర్లో ఉంటుంది. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలి సార్ అంటే, దీనికి ఆధార్ కార్డు, 10th క్లాస్ మార్క్ లిస్టు అంటే ఒక రోజులోనే ఇచ్చేస్తారు, హాఫ్ అన్ అవర్లో ఇచ్చేస్తారు. బోనఫైడ్ సర్టిఫికేట్ అంటే మనకి ఇచ్చేస్తారు. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా ఇక్కడ తప్పులు ఉంటాయి కానీ మీరు ఒక 5 days 6 days ముందే మీరు అన్ని రెడీగా పెట్టుకుని ఉండాలి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్ ఓన్లీ, ఫర్ ఎలిజిబుల్ ఓసీ క్యాండిడేట్స్. ఆధార్ కార్డు సార్, ఆధార్ కార్డు జిరాక్స్తో పాటు ఒరిజినల్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అందుకే ఆల్ డాక్యుమెంట్స్ ఒరిజినల్, 3 sets జిరాక్స్ కాపీ. ఇది డిఎస్సి వెరిఫికేషన్ సర్టిఫికేట్ సంబంధించి. దీంట్లో గెజిటెడ్ సైన్స్ ముఖ్యం. ఏ దానికి గెజిటెడ్ సైన్ అవసరం అంటే, ఇక్కడ నేను పిక్ వేసిన చూడండి, దాంట్లోకి మాత్రమే గెజిటెడ్ సైన్ చేయించుకోండి. నేను రైట్ వేసిన దాంట్లోకి మాత్రమే. ఎస్ఎస్సి మార్క్స్ మేము, ఇంటరు, డిఈడి అండ్ డిగ్రీ సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేట్కి అవసరం లేదు యాక్చువల్ అంటే చేస్తారు. ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ మీద చేయించుకోండి. ఓన్లీ జిరాక్స్ కాపీల మీదనే, ఒరిజినల్ మీద ఎవరు చేయించొద్దు దయచేసి. గెజిటెడ్ సైన్స్ ఒరిజినల్స్ మీద చేయించొద్దండి, ఓన్లీ జిరాక్స్ కాపీ మీద. మనం ఒరిజినల్ తీసుకొని వెళ్తే సార్ ఎక్కడెక్కడ చేయించుకోవచ్చు అంటే, ఎంఓ రాక్స్లో చేయించుకోవచ్చు, గెజిటెడ్ సిగ్నేచరు. అసలు మనకి గ్రూప్ 2 అభ్యర్థులకు సంబంధించిన కలెక్టర్ ఆఫీస్, జిల్లా కలెక్టర్ ఆఫీస్ కాటికి వెళ్తే ఎవరైనా చేయొచ్చు, లేదా లాస్ట్కి పసుల డాక్టర్ అని చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, మనం పసుల ఆసుపత్రులు ఉంటాయి కదా మన దగ్గర, అక్కడికి వెళ్ళినా కానీ గెజిటెడ్ సైన్ చేయొచ్చు. చూడండి ఏ దాంట్లో గెజిటెడ్ సైన్ చేయొచ్చు అంటే, నేను టిక్ మార్క్ వేసినాను చూడండి ఇక్కడ. ఎస్ఎస్సి మార్క్స్ మేము, ఇంటర్ మార్క్స్ మేము, డిగ్రీ అండ్ బీఈడి చేసింటే బీఈడి లేదంటే డిఈడి జిరాక్స్ కాపీల మీదనే మాత్రమే గెజిటెడ్ సైన్ చేయించుకోండి. జిరాక్స్ కాపీస్, స్టడీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ అంటే ఇక్కడ సార్ 3 sets మీద జిరాక్స్ కాపీ చేయాలంటే మనకు 2 sets మీద చేపిస్తే చాలు. 2 sets మీద గెజిటెడ్ సైన్ చేయాలండి. క్యాస్ట్ సర్టిఫికేటు, నెక్స్ట్ ఆధార్ కార్డు మీద, ఇవన్నీ అవసరం లేదు మనకి. నెక్స్ట్ సార్ ఒకవేళ దీంట్లో కానీ ఏమైనా గెజిటెడ్ సైన్ అవసరమా అంటే, మనకి ఇక్కడ టెట్ డిఎస్సి స్కోర్ కార్డు మీద కానీ చేపియండి, ఏం కాదు. ఈ 2 దాంట్లో మీద కానీ చేపించచ్చు. మనకు మెయిన్ వచ్చేసి ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ అండ్ బీఈడి, డిఈడి, స్టడీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఇవి ఇంపార్టెంట్ చూడండి మైండ్. దీని మీద కంపల్సరీ గెజిటెడ్ సిగ్నేచర్ ఉండాలి. దీంతో పాటు 5 పాస్పోర్ట్లు కానీ తీసుకెళ్ళండి. మనకి డిఎస్సి వెరిఫికేషన్ సర్టిఫికేట్స్కి సంబంధించి ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ కానీ తీసుకోండి. కంపల్సరీ ఇవి కంపల్సరీ ఉండాలి. బోనఫైడ్ అనేది ఒకవేళ మనం ఏ మీ సేవ సెంటర్కి వెళ్ళినా కానీ, లేదంటే జిరాక్స్ సెంటర్కి వెళ్ళినా బోనఫైడ్ సర్టిఫికేట్ ఇస్తాడు. ఇది మనం స్కూల్లో కానీ డైరెక్ట్ సిగ్నేచర్ పెట్టించుకోవచ్చు, మనం ప్రిన్సిపల్తో కానీ పెట్టించుకోవచ్చు, లేదా హెడ్ మాస్టర్తో కానీ సిగ్నేచర్ పెట్టించుకోవచ్చు. ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఇదే చూడండి. మీరు ఏమైనా డౌట్ ఉంటే నాకు నా నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తాను, మీకు వాట్సాప్లో కానీ నాకు ఏమైనా సర్టిఫికేట్స్ మీద ఏమైనా డౌట్ ఉంటే కానీ నాకు ఈ నెంబర్ కాల్ చేయండి, మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాను. 9603368003 ఇది నా మొబైల్ నెంబరు, పర్సనల్ మొబైల్ నెంబరు. ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి ఏదన్నా మీకు డౌట్ ఉంటే కానీ. మీకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఏ దానికైనా డౌట్ ఉన్నా కానీ నేను పూర్తి వివరణ మీకు అందించబడుతుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ చాలామంది 2021-22 ఉంది సార్ మాకి అని నాకు చాలామంది మెసేజ్ పెడుతున్నారు. దయచేసి మళ్ళీ చెప్తాను, మనది ఓల్డ్ది మీ సేవ సెంటర్కి తీసుకొని వెళ్తే 1 dayలో ఇస్తారు చూడండి, గుర్తుపెట్టుకోండి. మనది ఓల్డ్గా ఉంటుంది కదా, అది తీసుకొని జిరాక్స్ తీసుకొని వెళ్తే మనకు 1 dayలో క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తుంది మీ సేవలో. దయచేసి ప్రతి ఒక్కరికి మళ్ళీ చెప్తున్నాను, డిఎస్సి జాబ్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్, ఓకేనా. ఈ సర్టిఫికేట్స్ మన దగ్గర ఉండాలి.
ఒకవేళ కావాలంటే మీరు స్క్రీన్ షాట్ కానీ తీసి పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటివి మీకు కొత్త కొత్త అప్డేట్స్ మన ఛానల్లో ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. మీరు క్యాస్ట్ వైజ్ కానీ మనం షార్ట్ వీడియోలో పెట్టినాం చూడండి, ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అనేది. మ్యాక్సిమం 99% సేమ్ అదే కట్ ఆఫ్ ఉండొచ్చు. నేను యాక్చువల్గా ప్రతి ఒక్కరిది కేటగిరీ చెక్ చేసి నేను అక్కడ వీడియో పెట్టడం జరిగింది. మన ఛానల్ నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.